డిఎస్సీ నియామకంలో అవకతవకలంటూ వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మండిపడ్డారు. వైసీపీ ధర్నాలకు విద్యార్థులు రాకపోవడంతో గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను తెస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మెగా డిఎస్సీ అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో శృతిమించింది. మెగా డిఎస్సీ మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశాడు. మేము ఏది మాట్లాడినా ఆన్ పేపర్ ఎవిడెన్స్, సాక్ష్యాలు, ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తా ఉన్నాం. ఏళ్లలాగా గాలి మాటలు మాట్లాడతారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువత భవిష్యత్తుని నాశనం చేశారు. అంటే రాజకీయ ముసుగులో యువతని రెచ్చగొట్టి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, విద్యార్థులను వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర.